మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చేతిలో వైకుంఠం చూపెట్టి యావత్ తెలంగాణ ప్రజల కళ్ళల్లో కారం చల్లినట్లుంది. ఇందిరమ్మ రాజ్య స్థాపన అని చెప్పి యావత్ ప్రజలకు నయవంచన చేసి ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు గొప్పలు చెప్పుడు తప్ప చేసింది ఏమీ లేదని నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. మాటి మాటికి బడ్జెట్ ప్రసంగంలో చదివేటప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తూనే ఉంటున్నారు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే 1975లో ఆమె ఎమర్జెన్సీ మరి తెలంగాణలో తీసుకొస్తారా ఏంటిది? ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా ఆర్థిక పరిస్థితి దివాలా తీపించింది. మరి వీళ్ళేమో పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఆర్థిక సంక్షోభం ఆల్రెడీ ఉన్నది. మరి వీళ్ళు ఇంకా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణలో తప్పకుండా ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకొచ్చే విధంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. లా అండ్ ఆర్డర్ అంటే ఎంత ఫెయిల్యూర్ అంటే ఈ ప్రభుత్వము ఒకవైపు మర్డర్లు, దొంగతనాలు, మహిళల పైన రేపులు, అరాచకాలు, ఆడబిడ్డల పైన అత్యాచారాలు, ట్రస్ట్లు ఇస్తే నిర్బంధాలు, ఇక డ్రగ్స్కి అయితే అంతు లేకుండా పోయింది. ఇక రాజకీయ పరిస్థితుల్లో చూస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే పులితోలు కప్పుకున్నట్లు గాంభీర్యంగా కనిపిస్తున్నాడు తప్ప ఆయన సీటు గ్యారెంటీయా లేదా తెలుస్తలేదు. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో చూస్తే ఆయన మాట తీరు, ఆయన భయంతో ఉన్నట్లే కనిపిస్తుంది. అందుకే నేను అంటా ఉన్నా, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం అయితే అన్నిట్లో విఫలమై మరి తెలంగాణ అద్భుతమైన తెలంగాణని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారని భయం వేస్తూ ఉంది. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు, ఇవన్నీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తా అని బడ్జెట్లో పెద్ద గాడిద గుడ్డే చూపెట్టిండ్రు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. బడ్జెట్లో గాడిద గుడ్డే చూపెట్టారు. మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు, మహిళలకు ఇస్తాన్న ఇందిరమ్మ ఇండ్లు, విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షల రూపాయలు, చేయూత కింద మహిళలకు 4000 రూపాయల పెన్షను, వీటన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గాడిద గుడ్డే చూపెట్టింది. డిక్లరేషన్ పేరుతో తెలంగాణ సబ్బండ వర్గాలకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
వరంగల్ భద్రకాళి సాక్షిగా రాహుల్ బాబా అనే స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ వరంగల్లో చేయడం జరిగింది. రైతులకు కౌలుదారులకు ఇస్తానన్న 15,000 రూపాయల రైతు భరోసా పత్తా లేదు. రైతు కూలీలకు ఇస్తాన్న 12,000 రూపాయల ఊసే లేదు ఈ బడ్జెట్లో. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. అందుకే భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ 9న సోనియమ్మ జన్మదినాన్ని ఏకకాలంలో ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అనేక షరతులు విధిస్తూ వైట్ రేషన్ కార్డ్ అని, ఫ్యామిలీ సర్టిఫికేట్ అని, ఈ విధంగా వీలైనంత కోతలు విధిస్తూ ఉంది ఈ రైతు రుణమాఫీలో. డిసెంబర్ 9 అనుకుంటే అన్ని కూడా 100 రోజులు అన్నారు. ఆ 100 రోజులు అయిపోయాయి. 1,00,000 రూపాయల రుణమాఫీ ముందు అనేక మంది రైతులు ఫోన్ల ద్వారా వాళ్ళ ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు. మాకు రుణమాఫీ కాలేదు అంటే కాంగ్రెస్ ఎన్ని ఆంక్షలు పెట్టిందంటే వీలైనంత కటాఫ్ చేయాలి. ఆ తర్వాత 1.5 lakhs మొన్న 3 రోజుల క్రితం, ఈ రెండు కలిపితే 12,000 కోట్లు అయింది. మీరు చేస్తున్న 31,000 కోట్లు. 2 లక్షల రుణమాఫీ 15th ఆగస్టు లోపల 31,000 రూపాయలు మీరైతే అనౌన్స్ చేసిండ్రో ఎటువంటి ఆంక్షలు విధించకుండా మీరు రైతు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక భాగ్యలక్ష్మి, ఎందుకంటే ఎక్కడ డిక్లరేషన్ చేస్తే అక్కడ అమ్మవార్లు అది ఒట్టు పెట్టుకోండి. భద్రకాళి అయిపోయింది. ఇక హైదరాబాద్ వచ్చినప్పుడు యూత్ డిక్లరేషన్, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జూన్ అని చెప్పి. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, చదువుకునే వాళ్ళకు భరోసా కింద 5 లక్షల రూపాయలు. ఈ విధంగా చెప్పి నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దాంట్లో మీరు ఎంతమందికి జాబ్ ఇస్తా ఉన్నారు, ఎప్పటి వరకు ఇస్తారు, 2025 ఆగస్టు అని చెప్తా ఉన్నారు. కానీ ఏది క్లారిటీ లేదు. ఈ విధంగా యువకులని కూడా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అనేక సంవత్సరాల నుండి కార్పొరేషన్లు కావాలని అనేక మందితో పాటు అనేక కులాల వాళ్ళు డిమాండ్ చేయడం, పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు చాలా కార్పొరేషన్లు డిక్లేర్ చేసిండ్రు. ఇది ఎట్లుందంటే వాళ్ళ పార్టీల ఉన్న సీనియర్ నాయకులకు ఉద్యోగాలు ఇచ్చినట్లుంది. అంతే తప్ప అంటే నువ్వు కార్పొరేషన్ డిక్లేర్ చేస్తేవి ఇప్పటికీ 1 రూపాయి కూడా విడుదల చేయలే. కాంగ్రెస్ నాయకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. ఇది కార్పొరేషన్ వీళ్ళు చేసింది. ఇక బడుగు బలైన వర్గాల ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్, రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను మోసం చేసింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ
డిక్లరేషన్ పేరుతో దళిత గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం, ఇది కూడా 100 రోజుల లోపల ఇస్తాము దళిత బిడ్డలకు అని చెప్పి బడ్జెట్లో దాన్ని ఊసేలేదు. తెలంగాణలో అత్యధిక శాతం 50% పైన ఉన్న బీసీ వర్గానికి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 50% పైన ఉన్న బీసీలకు కేవలం 7,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం, మేము అసెంబ్లీలో కూడా మేము మా నిరసన తెలియజేసినాం, దానికి ప్రశ్నించినాం. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో 23% ఉన్న రిజర్వేషన్ని, బీసీ రిజర్వేషన్ని 42% చేస్తామని దానికి కూడా ఎటువంటి సమాధానం లేదు. బడ్జెట్లో ఎక్కడ కూడా దాని ఊసలేదు. మహిళా సంక్షేమ ప్రభుత్వం మా తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పెళ్ళైన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పారు. 8 నెలలు గడిచిపోయింది, 9వ నెల నడుస్తూ ఉంది. తులం బంగారంది పత్తా లేదు. మా కేంద్ర ప్రభుత్వము మొన్న బడ్జెట్లో 6% డ్యూటీ తక్కువ చేసింది, బంగారం రేటు తగ్గింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చెప్పేటన్నీ కూడా బడ్జెట్లో అసలు ప్రస్తావన లేదు, అని ఊసలేదు, ఎటువంటి నిధులు కేటాయింపు చేయలేదు. ఇక 18 సంవత్సరాలు నిండిన చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్తుంది. మరి స్కూటీలు ఇంకా తయారవుతున్నాయా? ఫ్యాక్టరీలో ఎన్ని తయారవుతున్నాయో, ఎప్పటికి తయారవుతుందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ విషయం కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఇక మోసం చేయడం అంటేనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు నేర్చినా కానీ కాంగ్రెస్ నుంచే పుట్టిందే వాళ్ళతోటి. బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్ల పైన కాళేశ్వరం పేరు మీద ఏటీఎంగా వాడుకొని మోసం చేసిందంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మూసీ నది ప్రక్షాళన అని దాని ఏదో పేరు చెప్పిండ్రు. మూసీ నదిని ఏం చేస్తున్నారు వీళ్ళు? 1.5 lakh crores ప్రజాధనాన్ని దోచుకునటానికి ఇదొక మూసి అనేది అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచుకోవటానికి ప్లాన్ చేసిందని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్సైజ్ విషయం వస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పింది ఎలక్షన్ కన్నా ముందు. బడ్జెట్లో గత ప్రభుత్వం కన్నా 7,000 కోట్ల ఆమ్దాన్ ఎక్కువ ఉంటుంది మాకు ఎక్సైజ్ నుంచి అని ఆ బడ్జెట్లో చెప్పడం జరిగింది. మీరు ఏ విధంగా వైన్స్ మీద రేట్లు పెంచుతారా అంటే, ఒక ఎమ్మెల్యే అడిగితే లేదు రేట్లు పెంచమన్నారు. అయితే మీరు ఎత్తేస్తాన్న బెల్ట్ షాప్లో అప్పుడు ఊరికి ఒకటో రెండో ఉంటే ఇప్పుడు గల్లీ గల్లీకి పెట్టేటట్లున్నారు. అందుకోసమే 7,000 కోట్ల ఆమ్దాన్ పెంచాలంటే మరి అదే మార్గం ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇవ్వక, పని కల్పించక, మోసం చేసి తల్లిదండ్రులకు భారమై
ఏ గల్లీకి వెళ్ళినా కానీ బెల్ట్ షాపులు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది. మోసపూరిత హామీలతోటి, అబద్ధపు మాటలతోటి గద్దెనెక్కిన మీరు మీ ప్రతి గ్యారెంటీని, ప్రతి హామీని మీరు అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టది. కేవలం అధికారమే పరమానదిగా, అధికారమే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలని ఈ బడ్జెట్లో మోసం చేసింది. తప్పకుండా మీరు ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టినా అన్ని కూడా అమలు చేయాలా, మిగతా మీ హామీలు కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తప్పకుండా డిమాండ్ చేస్తుంది, నిలదీస్తుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు చాలామంది నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయం చాలామందికి తెలుసు కూడా. ఇక్కడ కూడా నేను ఇక్కడ అధికారులు కలెక్టర్ గారితో కానీ, మున్సిపల్ కమిషనర్ తోటి కానీ, ఆర్డీఓ గారితో కానీ అర్బన్ సమస్యలపైన, ప్రజలకు కలుగుతున్న సమస్యలపైన అనేక సార్లు మాట్లాడడం జరిగింది. నిధులు అడుగుతూ ఉంటే ఈ డెమోక్రటిక్ మన దేశంలో ఈ కాంగ్రెస్ మరి డెమోక్రసీ పాటిస్తుందా లేకుంటే డిక్టేటర్షిప్ చేస్తుందా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జనవరిలో 10 కోట్ల స్పెషల్ ఫండ్ ప్రభుత్వం విడుదల చేసింది. నేను సుమారు 20 రోజుల క్రితం కలెక్టర్ గారికి ఫోన్ చేసిన, ఎవరైనా ప్రపోజ్ చేసిండ్రా? ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్కే అధికారాలు ఇచ్చిండ్రు అని ప్రభుత్వం తరఫు నుండి అనుకుంటా ఉంటే, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ అడిగితే పూర్తి సమాధానం ఇయ్యడు, నీళ్ళు మింగుతాడు. కలెక్టర్ గారికి చెప్తే ప్రపోజల్ పంపలేదన్నాడు. నేను ప్రపోజల్ పంపిన 10 crores 3.5 crores ఎడ్యుకేషన్, వాటర్ వర్క్స్ అండ్ మెయింటెనెన్స్ పోగా 6.5 crores. నేను ప్రపోజల్ ఎట్లా పంపిన అంటే, స్టామ్ వాటర్ 3-4 చోట్ల నగరంలో భారీ వర్షం పడితే నీరు నిలిచిపోయి అనేక కాలనీలలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. స్టామ్ వాటర్ కోసం 1 crore, అది కూడా ఏదైతే బోధన్ బస్ స్టాండ్ సైడు మేజర్గా ఉందని ఫస్ట్ ఆ ఏరియా కోసం 1 కోటి రూపాయలు. రాజీవ్ గాంధీ స్టేడియం అనేక సంవత్సరాల నుండి ఎట్లుందో అట్లనే ఉంది, దానికి 1 crore రూపీస్. మిగతా 4.5 crores 60 డివిజన్లకు మీరు డివైడ్ చేయాలి అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, డ్రైనేజ్ల కోసం అని నేను కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టా. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను ఫార్వర్డ్ చేసిన. 3 రోజుల తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యే షబీర్ అలీ గారు ప్రపోజల్ పంపించారు, పాస్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్, నేను అడిగితే సమాధానం లేదు, మీరు ప్రపోజల్ పంపించారు, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. మాది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేస్తున్నది, ప్రజల సంక్షేమమే మా ముఖ్య ఉద్దేశం. మాటలు చెప్పుడు గొప్ప, చేసేటానికి ఇసుటి పనులు. దీని విషయం కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. భవిష్యత్తులో ఇటువంటి ఈ స్పెషల్ ఫండ్ కానీ ఏదైనా కానీ ఏ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి లేకుండా ఎటువంటి ఫండ్ రిలీజ్ అయినా ఏదైనా కావాలి, మా దృష్టికి లేకుండా ముందుకు పోవద్దని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. స్థానిక సమస్యలు అయితే గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉన్నాం. అసెంబ్లీలో ముఖ్యంగా మేజర్ ఇష్యూస్ మాట్లాడినా. రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారితో నేను మాట్లాడతా, పెద్దలతో అన్నాడు, మీరు మాట్లాడండి సార్, పర్వాలేదు, సంతోషమే, కానీ అర్బన్ విషయంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది.
రోడ్లు డ్రైనేజీలు బ్యూటిఫికేషన్ అసలు లేనే లేదు, పేరుకు మాత్రమే, చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తే తప్పకుండా దీనిపైన నేను మాట్లాడి అని చెప్తే నేను ఇన్ డీటెయిల్గా అర్బన్లో డెవలప్మెంట్ ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీ సర్కిల్ల డెవలప్మెంట్ కొద్దిగా గార్డెనింగ్ ఇటువంటి దానికి నేను ఎస్టిమేషన్ చేసి ఒక ఆయన అమెరికాకి రాగానే ఆయనకి స్వయంగా నేను ఇస్తున్నా. తప్పకుండా నిధులు విడుదల చేసే వరకు నా ప్రయత్నము నేను దానికి విడిచిపెట్ట నా ప్రయత్నం కొనసాగుతాను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను అసెంబ్లీలో మాట్లాడింది తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, పేదలకు ప్రైవేట్ కాలేజీలో చదివించాలంటే వేలాది రూపాయలు. డబుల్ బెడ్రూమ్లో విషయంలో కూడా నేను రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్పినా అంటే 400 అయిపోయి శిథిలావస్థకు వచ్చినాయి, 80% ఒక 265 ఇండ్లు వీటికి ఫండ్ కావాలని చెప్పిన. ఐటీఎఫ్ గురించి కూడా మాట్లాడినా, 40 కోట్లతోటి కట్టిన ఈ ఐటీఎఫ్ ఎటువంటి శ్రీధర్ బాబు గారికి లెటర్ ఇచ్చిన నేను ఐటీ మినిస్టర్ గారికి ఎటువంటి అభివృద్ధి లేదు. ముఖ్యంగా కారణం ప్రముఖ కంపెనీలు లేకపోవడమే. 680 కెపాసిటీ ఉన్న ఐటీఎఫ్లో కేవలం 260-70 ఇప్పటి వరకు, అది కూడా ఎటువంటి లీడింగ్ కంపెనీ లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు అక్కడ. వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది చాలామంది మేము మాట్లాడినాం, వారు కూడా బడ్జెట్లో మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కానీ అందరు సపోర్ట్లు కొట్టారు, కానీ ఎప్పుడు తెరిపిస్తారు ఎంత బడ్జెట్ అనేది కేటాయించలేదు. మీరు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వం తెరిపించాలా, మీరు బడ్జెట్ కేటాయించాలని మేము చెప్పడం జరిగింది అక్కడ. ఇక గృహజ్యోతి విషయంలో అయితే మహాలక్ష్మి స్కీమ్ ఉచితంగా బస్సులు తిరుగుతున్నాయి, కార్పొరేషన్ అయితే మొత్తుకుంటుంది రూపాయి ఇస్తలేదు ప్రభుత్వం అని. మరి అది ప్రభుత్వం ఏం చేస్తుందో ఎప్పుడు ఇస్తుందో, కానీ 200 యూనిట్లు అయితే చాలా ప్రాబ్లం ఉంది బస్. ఎందుకంటే 200 యూనిట్ మీరు కట్టద్దని చెప్పారు, మళ్ళీ 3 నెలల తర్వాత 1000 రూపాయలు బిల్లు వస్తూ ఉంది. ఇది గృహజ్యోతి పరిస్థితి. ఇది బడ్జెట్ ఓవరాల్గా చెప్తే ప్రజలకు మోసం చేసి కళ్ళల్లో కారం కొట్టి అరచేతులు స్వర్గం చూపెట్టినటువంటి ఇది. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలకు ఎక్కడ నిధులు కేటాయించలేదు. అవన్నీ కూడా మీరు ఇచ్చిన గ్యారెంటీలు మీ హామీలు అన్నీ కూడా అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తున్నా బాస్, కేంద్రము మాకు బడ్జెట్లో సహకరించలేదు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూడలేక మొన్నటి పార్లమెంటులో 8 సీట్లు గెలవడం, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ 2028లో ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పుకుంటున్నారనే అసెంబ్లీలో ఏకపక్షాన నిర్ణయం తీసుకొని వాళ్ళు దాని డిసిషన్ తీసుకున్నారు. మేము దానికి ఎండగట్టినాం కాంగ్రెస్కు. వాళ్ళకు గత 10 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల అభివృద్ధి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డుకు 300 కోట్లు, రైల్వేస్ కానీ రోడ్స్ కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ భారతీయ జనతా పార్టీ నినాదం. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా కానీ సరి సమానంగా ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ ముద్రా లోన్లు కానీ, ఆవాస్ యోజన కింద ఇండ్లు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడానికి 6 నిమిషాల పాటు పడుతున్న నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే హక్కు వీళ్ళకు లేదని నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా ప్రపంచంలో ఎక్కడ చూస్తా కానీ భారతీయ జనతా పార్టీ భారతదేశం గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి ప్రపంచ దేశ నాయకులు పొగుడుతూ ఉంటే వీళ్లకు తట్టుకోలేక 10 సంవత్సరాల ప్రతిపక్ష హోదా లేకుండా 10 సంవత్సరాల తర్వాత 100 సీట్లు గెలవలేని ఈ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు 99 సీట్లు వస్తేనే కాలర్ ఎగిరేస్తూ ఉన్నారు. 542 సీట్ల 42లో మీకు 99, మీరేదో 199 అనుకుంటున్నారు. హిందువుల మీద మొట్టమొదటి లోక్సభ సమావేశంలో హిందువుల మీద ఎట్లా ఏ విధంగా విషపూరితమైన మాటలు మాట్లాడారో మనమందరం చూసినాం. ఇది కాంగ్రెస్ నీతి, నిజ స్వరూపం అన్నమాట. ఇది కాంగ్రెస్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపలేదు. ఇది పక్కా. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము సహకరించాలి. మేము వాళ్ళకి ఎంబడపడతాం. లేకుంటే వాళ్ళు మర్చిపోతున్నారు, కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం. అనేక రకాలైన స్కీమ్లకు కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇలా రూరల్లో కానీ, అర్బన్లో కానీ, కార్పొరేషన్లకు కానీ. నిజామాబాద్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారి సహకారంతో రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వారి సహకారంతో నిజామాబాద్ ఇందూరు పట్టణానికి స్మార్ట్ సిటీగా తీసుకురావడమే నా ధ్యేయము. స్మార్ట్ సిటీ తీసుకొస్తే మీకు మేజర్గా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. 1 సంవత్సరం లోపు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా బడ్జెట్లో స్మార్ట్ సిటీ కోసం మా ప్రయత్నం చేస్తాం. తీసుకొచ్చిన ఈ 10 కోట్లది చక్కెర కొడతా ఉంది. 5 నెలల నుంచి చక్కెర కొడుతుంది. ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేకు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటారు. ఓడిపోయిన దగ్గరికి ఓడిపోరు. ఈ స్పెషల్ ఫండ్ మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నా కానీ మీరు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము చెప్పినాం కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అన్ని సమస్యలతో పాటు దేవాలయాల భూముల మీద కూడా హామీ ఇచ్చారు. మరి అసెంబ్లీలో కూడా జరిగినటువంటి సమావేశంలో మీరు ఎండోమెంట్ సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి చెప్పినటువంటి స్పష్టమైన హామీ తీసుకోలేదు. ఆ భూముల రికవరీ గురించి అసలు మాట్లాడలేదు. దేవాలయాల భూముల గురించి నేను మాట్లాడినచ్చు. కిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేయాలని నేను చెప్పిన దాని విషయంలో నేను ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా నేను లెటర్ ఇచ్చిన. టూరిజం మినిస్టర్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా తెలంగాణ కోటి రత్నాల వీణ దాశరథి నిజాం రాజుతోటి నిర్బంధించబడి మన కిల్లాల ఇవాళ ఏ దుస్థితి ఉందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. బట్ భయ్యా 10 సంవత్సరాలల్లా నిజామాబాద్ ఎంత వెనుకపడిపోయిందంటే అర్బను ఇంత తొందరగా అన్ని సమస్యలు తీరాయి. కానీ అన్నీ కూడా ఒకటి అన్నిటి మీద మేము దృష్టి పెట్టినా తప్పకుండా మా గోల్ డెవలప్మెంట్, ప్రజలకు సేవ చేయడం. ఏదండి? ఎస్ ఒకటి కాదు, 60 కోట్లు టఫ్ ఐడిసి ఫండ్, 61 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు. అంటే 200 కోట్లు మీరు నిధులు విడుదల చేయాలంటే దాన్ని డీటెయిల్ ఇస్తాను చెప్పి అదే ఇన్ డీటెయిల్స్ ఎన్ని కిలోమీటర్లు మనకు రోడ్డు కావాలి, ఎన్ని కిలోమీటర్లు మనకు డ్రైనేజ్, బ్యూటిఫికేషన్, డివైడర్ల, గార్డెన్లు, ఆ తర్వాత సర్కిల్స్, పార్కింగ్ల విషయం లేదన్న సజెషన్, ఇవన్నీ కూడా నేను మొత్తం ప్లాన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మున్సిపల్లో ఇదంతా డేటా ఉంది. ఇంకా కొద్దిగా ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఇంకేదన్నా అంటే కలెక్టర్ గారి దగ్గర మున్సిపల్ కమిషనర్ గారితో R&B మరియు రెవెన్యూ వీళ్ళందరం కలిస్తే ఒకసారి ఫైనల్గా మనకు ఏమి అవసరం ఉంది నేను లెటర్ ఇస్తాను బాస్. తప్పకుండా అంటే ఒకటి ఇవన్నీ ఇచ్చిన 5. ఓకే, థ్యాంక్ యూ.